నమస్తే రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు గురుగారు? ఫస్ట్ క్లాస్. సో ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళదాం. ఒక పెట్రోల్ పంపులో ఒక కుర్రాడు పనిచేస్తున్నాడు. ఒక యువకుడు పనిచేస్తున్నాడు. సరే, రకరకాల కార్లు వస్తున్నాయి, చూస్తున్నాడు. ఒకరోజు ఒక కారు చూస్తాడు. ఏముందిలే కారు, ఇలాంటి కారు మనకి కూడా ఉంటే భలే ఉంటుంది అనుకున్నాడు. అందులో తనకి ఇష్టమైన కారు ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు. సడన్గా వచ్చి అది ఎంటర్ అయింది. కారునే చూస్తుంటే లోపల నుంచి కారు డ్రైవ్ చేస్తున్న ఆయన తిని చూస్తాడు. ఏంటి, కారు నచ్చిందా అని అడుగుతాడు. ఎక్సలెంట్ సార్, అదిరిపోయింది సార్. కారు ఖరీదు ఎంత అంటే చెప్తాడు. ఇది 1 CR అని, ₹1,00,00,000 కారు. సో ₹1,00,00,000 సార్, భలే ఉంది అంటాడు. ఈ కారు, ఇలాంటి కారు నీకు కావాలనుకుంటున్నావా? ఇదిగో నా విజిటింగ్ కార్డు, నువ్వు నా దగ్గరికి రా, డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తాను, ఈ అడ్రస్ కారు పట్టుకొని చెప్తాడు. సరే, ఆయన పెట్రోల్ కొట్టించుకొని తను వెళ్ళిపోతాడు. కారు వెళ్ళిపోద్ది. కారు వెళ్ళిపోయిన తర్వాత తిను ఈ విజిటింగ్ కార్డు చూస్తాడు. చూసి అంత సింపుల్గా డబ్బులు సంపాదించడం జరిగితే ఇంక అనుకోవడం ఎందుకు, చెయ్యకూడని పనులు ఏమైనా మనతో చేయిస్తారేమో, జీవితం నాశనం అయిపోద్ది, అవసరమా మనకి అని చెప్పి ఆ కార్డు చింపి ఆ డస్ట్బిన్లో అక్కడ బుట్టలో పడేస్తాడు. సరే, అయిపోద్ది. మళ్ళీ కొంతకాలం ఇలా జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత, 1-2 సంవత్సరాలు జరుగుతుంది. ఒకటి పెద్దగా, అది 1 or 2 years జరిగిన తర్వాత మళ్ళీ అలాంటి కారు వస్తుంది. కొత్త కారు వస్తుంది. ఈసారి అదే కారు కొత్తది వస్తుంది. చేసిన తర్వాత అదిరిపోయింది కారు అనుకుంటాడు. అదిరిపోయింది కారు అనుకుంటే కారు చూస్తాడు. చూసి బాగుంది అనుకుంటాడు. మళ్ళీ పెట్రోల్ పోసినప్పుడు చూసి బాగుంది అనుకుంటే కారులో లోపలికి వచ్చింది అతను. కారు నిజంగా బాగుందా అంటాడు. కారు నిజంగా బాగుందంటే చాలా బాగుంది. కారు ఎంత అంటే 1.5 CR. సో ఇలాంటి కారు నీకు కొనుక్కోవాలని ఉందా అంటాడు. అంటే ఎక్కడ కుదురుతుంది లేండి సార్ అంటే, ఎందుకు కుదరదు, నన్ను గుర్తుపట్టావా అంటాడు. నన్ను గుర్తుపట్టావా అంటే, లేదు గుర్తు రావట్లేదు కానీ చూసినట్టు అనిపిస్తుంది. నీతో పాటే ఇదే పెట్రోల్ పంపులో నేను స్వీపర్గా పని చేస్తుండేవాడిని, తుడిచేవాడిని. ఆ రోజు కారు వచ్చింది, నువ్వు అడిగావు, అడిగితే ఆయన నీకు ఒక కార్డు ఇచ్చాడు. ఆ కార్డు చూసి నువ్వేమనుకున్నావో తెలియదు, చింపి ఆ డస్ట్బిన్లో పడేశావు. సరే, నువ్వు వెళ్ళిపోయావు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత డస్ట్బిన్లోంచి ఆ కార్డు తీసి అతికించుకొని చూశాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇది పరిస్థితి అని చెప్పాను. ఆయన వ్యాపారంలో నన్ను చేర్చుకొని, అంటే బిజినెస్లో పని చేయడానికి అవకాశం ఇచ్చి చిన్న చిన్న చిట్కాలు చెప్పి వ్యాపారం ఎలా చేయాలి, నాతో కూడా చిన్నగా వ్యాపారం పెట్టించి, అసలు చిన్న వ్యాపారాన్ని ఇంకొంచెం పెద్దది చేసి, దాన్ని ఇంకొంచెం పెద్దది చేసి, ఆయన ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఈ 1.5-2 ఏళ్ళలో ఈ కారు కొనే పరిస్థితికి వచ్చాను. ఆయన అంత సహకరించాడు నాకు. సో నా ప్రయత్నము, ఆయన అవకాశము రెండు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి అని చెప్పేసి చెప్తాడు. సో ఇంకా అంటే చాలామంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారు. కట్ చేసి కథ ఏం చెప్తుందంటే, భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వచ్చిన అవకాశం కారణాలు చెప్పి నువ్వు ఉపయోగించుకోకపోతే మళ్ళీ జీవితంలో నీ దగ్గరికి రాదు, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అవకాశాలు ఉపయోగించుకోండి. మన చుట్టూ అవకాశాలు ఉంటాయి, ఇట్లా ఉపయోగించుకోండి. అవకాశాలు లేకపోతే మీరు అవకాశాలు సృష్టించుకోండి, అంతేగాని వచ్చినవి మాత్రం వదిలేసుకోకండి. రైట్ గురుగారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు. నిహారిక గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి నిహారిక. నమస్తే అండి. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 22nd August 1973. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? సండే. అవునండి. ఇది మా అన్నయ్యదండి. ఇల్లు కోసం చాలా ట్రై చేస్తున్నాము, కొన్ని తీసుకోవడానికి వచ్చినాక. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. అవునండి. అన్నయ్య గారు ఏం చేస్తారమ్మా? జాబ్ చేస్తారండి, ప్రైవేట్ ఎంప్లాయీ. సరే. కాకపోతే ఇల్లు తీసుకుందామని చాలా ప్రయత్నిస్తున్నారు, దగ్గర వరకు వచ్చి ఆగిపోతూ ఉన్నాయి. సో తన పేరు మీద చూడండి, మన దగ్గర డౌన్ పేమెంట్ ఉండి ఈఎంఐ మనకి కష్టం కాదు అనుకున్నప్పుడు వెళ్ళడం తప్పులేదు. దట్టు ఇప్పుడు అవకాశాలు కూడా రియల్ ఎస్టేట్కి అవకాశం, పెట్టుబడికి అవకాశాలు ఇప్పుడు బాగున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే బాగానే ఉన్నాయి. తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు అనుకూలంగా, పెట్టుబడికి అనుకూలంగా ఉంది. అవకాశం ఉంటే అది మీకు బర్డెన్ కాదు. అతిగా ఏది ఊహించకండి. మనం ఎలాగన్నా కట్టేస్తామన్న ఆలోచనకి వెళ్ళకండి. ఎలాగన్నా కట్టేస్తామంటే ఎలాగన్నా సంపాదిస్తామన్న నమ్మకం మీకు ఉండాలి. అంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ 2-3 రకాలుగా వస్తాయి, మనం చేసుకోగలము, మల్టిపుల్ ఇన్కమ్ మనం ఉంటుంది అని చెప్పి అనుకుంటే
మీరు వెళ్ళండి, మీ మీద మీకు నమ్మకం ఉంటే. ఖచ్చితంగా ఒక ఎసెట్ తీసుకోవడం ఎప్పుడు మంచిదే. ఓ రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. మీ బ్రదరు చేసే ప్రయత్నానికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, ఏకముఖి రుద్రస్వరూపం అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా ఒకటి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి హర్ష గారు. నమస్తే అండి. నమస్కారం గురుగారు. మాట్లాడండి గురువు గారితో కొంచెం. ఓం నమ శివాయ. గురుగారు మా సిస్టర్ గురించి తెలుసుకుందామని చేశాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఆశా గారు? 8వ తారీఖు 8వ తారీఖు జూలై నెల జూలై 98 అండి, సంవత్సరం 1998. అవునండి, బుధవారం పుట్టినట్టు తెలుసా అండి మీ సిస్టరు? అవునండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. మీ సిస్టర్ పుట్టింది పౌర్ణమి రోజు తెలుసా అండి? పున్నమి రోజు. తెలియదండి. ఇది మకర రాశి. ఈ అమ్మాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా మెండుగా ఉందండి. అంటే ధనస్సు రాశిని వచ్చిందండి. ఏమండి? 8 జూలై అండి. అవునండి, 8 జూలై. నేను చెప్పేది విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ అమ్మాయికి. ఓకే ఆ రోజు పౌర్ణమి రోజు అండి, ఫుల్ మూన్ డే. ఓకే. తర్వాత ఇది మకర రాశి అంటే ధనుసు రాశి చూస్తున్నారా? మకరం వచ్చేసిందండి, ధనుసు పూర్తి అయిపోయి. టైమ్ ఆఫ్ బర్త్ ఏమిటండి? 12:40 అండి మధ్యాహ్నం. రైట్ 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 రైట్. ధనుసు రాశి ఆల్సో నథింగ్ రాంగ్ అండి. జాతకం అయితే బాగుందండి, విదేశాలకు వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉందండి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు సూర్యస్వరూపం. రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా వేసుకోమని చెప్పండి. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. అంటే మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపదకి సరిపడే సంపద ఏది ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. చాలా మంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉన్న డబ్బులు వస్తూ ఉంటాయి కూడా, కానీ అవి నిలబడవు, సమయానికి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు గురుగారు. అంటే ఎందుకంటారు? చాలా మంది ఇలాగే అంటారు. మనతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ డబ్బు వస్తుంటుందండి, ఎట్టిపోతుందో తెలియదండి, డబ్బు సంపాదిస్తాం నిలబడట్లేదు అని రకరకాలుగా చెప్తుంటారు. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, ప్లానింగ్ లేకపోతే చాలా ప్రమాదం, చాలా కష్టం, ఒక్కోసారి ప్రమాదం కూడా. ఇప్పుడు మీ మనందరికీ తెలిసిన ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తాను. 2011 సంవత్సరంలో బీహార్ నుంచి వచ్చిన ఒక స్కూల్ టీచర్ సుశీల్ కుమార్ అని చెప్పి కౌన్ బనేగా కరోర్పతి, అందరికీ బాగా గుర్తుంటుంది, అమితాబ్ బచ్చన్ గారితో 5 కోట్ల రూపాయల ప్రశ్నకి సునాయాసంగా సమాధానం చెప్పాడు. అసలు ఒక సహకారం తీసుకోకుండా, ఒక హెల్ప్ తీసుకోకుండా 5 కోట్ల రూపాయల ప్రశ్నకి ఎంతో సింపుల్గా ఆన్సర్ చేసిన సుశీల్ కుమార్ 5 కోట్ల రూపాయలు ప్రైజ్ వచ్చిన తర్వాత ప్రేక్షకులే కాదు అమితాబ్ బచ్చన్ కూడా ఆశ్చర్యపోయాడు. అతను చెప్పే విధానానికి కానీ అతనుకున్న నాలెడ్జ్కి కానీ అంత నాలెడ్జ్ ఉంది. 5 కోట్ల రూపాయలు వచ్చింది, సంవత్సరం తిరగల, మొత్తం అయిపోయింది, మొత్తం పోయింది. మళ్ళీ అతను అంటే ఈ సంవత్సరంలో ఏం చేసి సినిమాలు తీశాడు, అది ఏదో అన్నాడు, ఎవరు ఏది చెప్తే అది చేశాడు, మొత్తం అయిపోయింది. మళ్ళీ ఉద్యోగం కోసం మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ స్కూల్ టీచర్గా మళ్ళీ ప్రయత్నం చేశాడు, మళ్ళీ ఉద్యోగం కోసం. అంటే అది 5 కోట్లు అవ్వచ్చు, కోటి రూపాయలు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు. ప్రణాళిక లేకపోతే, ఫినాన్షియల్ ఇది ప్లానింగ్ లేకపోతే, ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఎంత వచ్చినా ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ఇన్పుట్ అవుట్పుట్ తెలియాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కల్పించుకోవాలి, యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ రెండింటి మీద దృష్టి పెట్టాలి. మన డబ్బు ఎంత వస్తుంది ఎంత పోతుందో తెలియకపోతే మాత్రం చాలా కష్టం. ఇది ప్లానింగ్ చాలా అవసరం. సంపాదించడం ఒక్కటే కాదు, వాటిని నియంత్రించడం, నిలబెట్టుకోవడం కూడా అవసరం. నియంత్రణ, నిలబెట్టుకోవడం కూడా చాలా అవసరం. ఇది లేకపోతే ఊరికే వస్తుంది వెళ్ళిపోతుంటుంది, అలా కాకుండా చూసుకోండి. లేకపోతే ఇంకో సుశీల్ కుమార్ అవుతాం మనం. రైట్. నాచారం నుంచి వినయ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి గురువు గారితో. సార్ నమస్కారం అండి. ఓం నమ శివాయ అండి. సార్ యాక్చువల్లీ నేను వినయ్ కుమార్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి? ఉందండి. అబ్బాయిదా మీదా అండి? అబ్బాయిదండి. ఒకసారి ఇవ్వండి. సెప్టెంబర్ 2 సెప్టెంబర్ 2009 అండి.
అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాయండి? సార్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటా. ఇంటర్మీడియట్. యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం చదువు బ్రేక్ అయిపోయింది. బుధవారం అని తెలుసా అండి? గుర్తుందా? అవునండి, బుధవారం. ఇప్పుడు చదువు అంటే కొంచెం స్లో ఉన్నాడా అండి? కొంచెం దాదాపు అంటే ఫస్ట్ క్లాస్ లోనే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చి కాస్త కళ్ళు సర్వీస్. అంటే ఇప్పుడు అసలు స్కూల్కి వెళ్ళట్లేదా అండి? లేదు, వెళ్ళట్లేదు. ఇది బుధవారము, అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది మిథున రాశి. ఎంతమంది పిల్లలు సార్ మీకు? పెద్ద అబ్బాయి బాగానే ఉన్నాడు, సెకండ్ అబ్బాయి అసలు స్కూల్కే వెళ్ళలేదా అండి? తన పని తాను చేసుకుంటాడా? వెళ్ళాడు, తన పని తను చేసుకుంటున్నాడు. అంటే ఏమైనా ఇప్పుడు ఫిజికల్ డిజార్డర్ అంటారా, సైకలాజికల్ డిజార్డర్ అంటారా? అంటే మానసికంగా ఇబ్బందులు ఉన్నాయా, శారీరక పరమైనటువంటి రుగ్మతలు ఉన్నాయా? హ్యూమర్ అంతా బాగానే ఉంటుందండి. అయ్యా, హ్యూమర్ అంతా బాగానే ఉంటుంది, చెప్పిన మాట అంతా అర్థమవుతుంది, ఆయన కూడా బాగా మాట్లాడతాడు. చూడండి ఒకసారి అయితే మీరు ఎవరికన్నా ఒక డాక్టర్కి చూపించి ఉంటారు. పిడియాట్రిక్ క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళకి చూపించండి. కరెక్ట్ డాక్టర్ వాళ్ళు దానికి సరైన విధానాలు తెలియజేస్తారు. అంటే స్పీచ్ థెరపీ అవసరమా, బిహేవియర్ థెరపీ అవసరమా, వాళ్ళు అసలు స్కోర్ ఎంత ఉంది, ఎంత ఐక్యూ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఏది అవసరమైతే అది చేస్తారు. నిజంగా ఎదుగుదల తక్కువ ఉంటే ఎదుగుదలకి ఏం కావాలో వాళ్ళు చూస్తారు. ఫిజికల్గా ఏం చేయించాలి ఇవన్నీ వాళ్ళు చూస్తారు. మనతో కూడా కొన్ని చేయిస్తారు. ఒక్కసారి పిడియాట్రిక్ క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళని కలవండి. ఒక్క రుద్రాక్ష నేను చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. 11 ముఖాలు కానీ 6 ముఖాలు కానీ 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అది కానీ షణ్ముఖి, కార్తికేయ స్వరూపము ఈ రుద్రాక్ష. అంటే మెడలో వేసేటట్టయితే 11 ముఖాలు, చేతికి మణికట్టుకి కట్టేటట్టయితే ఈ 6 ముఖాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఖచ్చితంగా మీరు డాక్టర్ సలహాలు తీసుకోండి, వాళ్ళు చూపించండి. ఇది కూడా వేసి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చిన తర్వాత. ఆల్ ది బెస్ట్. ఒక మామూలు రుద్రాక్ష అండి, కానీ చాలా బాగుంటుంది. రైట్ గురుగారు. నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి శాస్త్రిక గారు. నమస్తే అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. మా డేట్ ఆఫ్ బర్త్ 26/5/1994. భీమవరం. మా సోమవారం పుట్టినట్టు తెలుసు కదా, మండే. అవును గురుగారు. ఇది పాఠ్యమి కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత రోజు. అవును ఇది ధనుర్రాశి, మూలా నక్షత్రము, మొదటి పాదం. రైట్, అవును గురుగారు. అప్పుడే మూల ఎంటర్ అయింది. జ్యేష్ఠ వృశ్చిక రాశి కంప్లీట్ అయ్యి మూల ఎంటర్ అయింది. రైట్ అమ్మ. ఎవరిది ఇది? మా అక్కకి రుద్రాక్ష ఇచ్చారు, చాలా బాగుంది. ఇప్పుడు నా కోసం గురుగారు. రైట్ అమ్మ. ఒక్క రుద్రాక్ష చెప్తాను. నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకొని చూడండి, శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. శుభం. రైట్ గురుగారు. మనకు ఒక మంచి సేయింగ్ ఉంది, యద్భావం తద్భవతి అని. అంటే నువ్వు ఏమనుకుంటే అదే అవుతావు అన్నట్టు. మనం పాజిటివ్గా అనుకుంటే అన్నీ పాజిటివ్గా జరుగుతాయా గురుగారు? ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది ఏమన్నా అనుకుంటే అయిపోతాయా అంటారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పైన తదాస్తు దేవతలు ఉంటారు, నువ్వు చెడు అనుకోకు, మంచి అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం, ఏదన్నా ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి మోటివేట్ చేస్తుంటారు. అది ఇమీడియట్గా విన్నింగ్ గోల్ అయితే అది సక్సెస్ అనేది ఆ సినిమాలో మనం చూస్తుంటాం. ఇది సినిమాలకి మాటల్లో పరిమితం కాదు. వాస్తవంగా మనం ఒక్కసారి చారిత్రక ఆధారాలు ఒక్కసారి మనం చూసినట్టయితే ఎంతటి క్లిష్టమైన పరిస్థితినైనా సునాయాసంగా పాజిటివ్గా మలుచుకోవచ్చు. కేవలం మాటలు కాదు. కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక 2 సంఘటనలు, ప్రాక్టికల్గా ఒరిజినల్గా జరిగిన 2 సంఘటనలు. ఇప్పుడు వివేకానంద చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో జట్కా బండిలో వెళ్తానంటే తల్లి చెప్పుద్ది, నాయన నువ్వు వెళ్ళాల్సింది ఈ జట్కా బండిలో కాదు, 4 గుర్రాలు, కామ క్రోధ మద మాశ్చర్యాలు అనేటువంటి ఈ 4 గుర్రాలు, వీటిని నువ్వు అధిరోహించేటువంటి లీడర్వి కావాలి అని చెప్పి మోటివేట్ చేసి వివేకానందగా తీర్చిదిద్దుద్ది కృష్ణుడిని చూపించి. కృష్ణుడు ఈ 4 గుర్రాల రథాన్ని తోలుతాడు, నువ్వు అంతటి వాడివి కావాలి అని. సో ఏ స్థాయికి వివేకానంద వెళ్ళాడో తల్లి మాటల ద్వారా, తన బోధనల ద్వారా మనం అందరం చూసాం.
వివేకానంద ప్రపంచానికి గుర్తు. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు అసలు మందబుద్ధివాడు, వీడికి అసలు బ్రెయినే లేదు, వీడికి మనం ఏం చెప్తామని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపిస్తారు. లెటర్లో వాళ్ళు ఏం రాస్తారంటే, మీ పిల్లాడిని మా స్కూల్లో పనికిరాడు, వీడిని తీసుకెళ్ళి ఎక్కడన్నా జాయిన్ చేసుకోండి, వీడుంటే మిగిలిన పిల్లలు పాడైపోతారు అని థామస్ ఆల్వా ఎడిసన్కి. తల్లి చూసి ఏడుస్తుంది తప్ప, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే, ఏమి లేదులే, నీకు చెప్పేంత వ్యవస్థ వాళ్ళ దగ్గర లేదంట, నీకు తెలివితేటలు బాగా ఎక్కువ ఉన్నాయంట, వాళ్ళ స్కూల్లో అది లేదంట, నేనే నీకు టీచ్ చేస్తాను, నేనే నీకు గురువుగా ఉండి స్కూల్కి పంపించకుండా ఇంటి దగ్గరే చెప్తాను. సో మందబుద్ధి, ఈ పిల్లాడిని పంపిస్తే మిగిలిన పిల్లాళ్ళు పాడైపోతారని లెటర్ రాస్తే, ఆ లెటర్ చూసి ఆ లెటర్ దాచి తల్లే గురువయ్యి పిల్లాడికి చెప్పి ప్రపంచం అంటే 1009 కనుగొని ప్రపంచానికి అందించినట్టు థామస్ ఆల్వా ఎడిసన్ అసలు మందబుద్ధి కలవాడు. తర్వాత తల్లి చనిపోయిన తర్వాత లెటర్ ఏంటని తీసి చూస్తే ఆ లెటర్ చూసి ఆశ్చర్యపోతాడు, మందబుద్ధి కలవాడు, ఇటు పనికిరాడు, ఈడుంటే మిగిలినాడు చెడిపోతారు. సో అంత మైనస్లో ఉన్న పిల్లాడిని పూర్తి పాజిటివ్గా తీసుకొచ్చిన తల్లి ప్రపంచం గర్వించే స్థాయిగా థామస్ ఆల్వా ఎడిసన్ నిలబెట్టింది. మైనస్లో ఉన్న స్వామి వివేకానంద తన ఆలోచనలు ఇలాగే కిందకి ఉన్నాయని చెప్పేసి, ఇలా ఉండడానికి వీలు లేదని చెప్పేసి మోటివేట్ చేస్తూ తల్లి తీసుకొచ్చిన విధానం వివేకానంద. సో మొదటి గురువు తల్లే కాబట్టి తర్వాతే వాళ్ళు ఎదుగుతారు. ఈ రెండు సంఘటనలు అంటే అనుకుంటే అవుతాయంటే ఏదైనా సాధ్యమే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా మనం సంకల్పించుకుంటే, మన సంకల్పం బలమైందైతే కొండైనా చిన్నదే. మన సంకల్పంలో నిజాయితీ ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. ముందు మీరు సంకల్పించుకోండి. అసలు ఆలోచనే అవసరం లేదు, ఇది అవుతుందా, నేను చెయ్యగలనా, ఈ చెత్త ఆలోచనలన్నీ తీసి నేను చెయ్యగలను, నాతో అవుతుందని మీ మీద నమ్మకం ఉంచండి. మీరు చేసేది ధైర్యంగా చేయండి, భారం భగవంతుని మీద పెట్టండి, అన్నీ అవుతాయి. ఆల్రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. భారతి గారు గుంతకల్ నుంచి. నమస్తే అండి భారతి గారు. మేడం నమస్తే మేడం. మాట్లాడండి అమ్మా. ఓం నమ శివాయ్. స్వామి నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 15 అక్టోబర్ 2007. ఎవరిదమ్మా ఇది? మా బాబు స్వామి. తొందరలో డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ పుట్టినరోజు వస్తుంది కదా. అవును స్వామి వస్తుంది స్వామి. ఇప్పుడు బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు స్వామి. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా స్వామి. సోమవారం స్వామి. ఇది మంగళవారం అమ్మా. స్వామి ఉదయం 10:50 స్వామి టైం. అది మంగళవారమే. పోనీ పౌర్ణమి అని తెలుసా అమ్మా? ఏం తెలియదు స్వామి. ఫుల్ మూన్ డే. మీనరాశి రేవతి నక్షత్రము. స్వామి ఆ నక్షత్రాలు అవన్నీ ఏం తెలియదు స్వామి. మేము మామూలుగానే పల్లెటూరులో కోసం అవన్నీ ఏమీ లేదు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఎంతమంది పిల్లలమ్మా? 2 స్వామి. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? అమ్మా ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ స్వామి. సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? గుంతకల్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ అమ్మా. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి అమ్మా. 12 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ. 12 ముఖాలు ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకు సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి అమ్మ. గుర్తుపెట్టుకోండి, 12 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ కుదిరితే వేయండి. 2 పిల్లలు ఉన్న తల్లికి గుర్తుండకపోతే మనం ఏం చేస్తాం? సరే అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ గురుగారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అంతకంటే ముందు ఒకసారి మీ పర్యటన వివరాలు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాయి. సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ గురువారం ఈ సంస్థ శాఖలు అంటే ఒక బ్రాంచ్కి, ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా పెట్టుకున్నాం. మొన్న రాజమండ్రి వెళ్ళాను మొన్న వారం, అంతకుముందు వారం విశాఖపట్నం వెళ్ళాను. ఇప్పుడు కమింగ్ గురువారం మాత్రం విజయవాడ వెళ్తున్నాను. ఈ విజయవాడలో వచ్చే గురువారం నాడు విజయవాడలో ఒక 2-2.5 గంటలు ఉంటాను. అంటే మధ్యాహ్నం 1 గంటన్నర మ్యాక్సిమం. సో ఈ 2.5 గంటల్లో మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు చాలా కష్టం అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు మీరు కలవచ్చు. అలాగే నాకేంటంటే సంఖ్య కాదు కావాల్సింది, సమయం.
మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక 8 సెకండ్లు టైం ఇస్తే 150 స్టెప్స్ వేస్తున్నాను, జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. అదే నాకు ఒక్క నిమిషం సమయం ఇస్తే చాలా బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. నా మీద ఆ నమ్మకం మీకు ఉంటే 2-3 పేర్లు ఇవ్వకండి, ఒక్కొక్క పేరు ఇచ్చి చూడండి. నేను ఖచ్చితంగా బాగా అనలైజ్ చేయగలను. అలాగే నన్ను కలవడానికి హైదరాబాదులో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను నేను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక గురువారం తప్ప. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉంటున్నారు, ఈ సంస్థ ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళొక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. నేను మీ ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడతాను. అలాగే ఆ రకంగా నాతో మాట్లాడినా, లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం నన్ను విజయవాడలో కలవాలనుకున్న ఒక్కొక్క పేరు మాత్రమే ఇవ్వండి, 2-3 పేర్లు ఇవ్వకండి. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పాలి. ఈ దసరా సందర్భంగా, ఈ దసరా మహోత్సవ విజయదశమి రోజు వరకు భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడెక్కడున్నా మీరు అక్కడికి వెళితే ఏ చిన్న వస్తువు మీరు తీసుకున్నా, ఈ అష్టాదశ శక్తిపీఠాలు కుంకుమ అందరికీ 8 బాక్సులు ఒక పెద్ద బాక్సులో పెట్టి, ఈ 8 కుంకుమ బాక్సులు, ఈ 18 కుంకుమలు మీకు అష్టాదశ శక్తిపీఠాలు 18 అందజేస్తారు. అందులో ఒక్కటి మాత్రం శాంకరీదేవి, శ్రీలంక శాంకరీదేవిది మాత్రం సేకరించలేకపోయాం. ఆ ప్లేస్లో విజయవాడ కనకదుర్గమ్మ వారి కుంకుమను పెట్టి 18 పూర్తి చేసి ఈ 18 మీకు ఇస్తారు. ప్రతిరోజు ఈ ఎక్కడికి వెళ్ళినా ఒక విజయవాడ కనకదుర్గమ్మ వారి ఈ లడ్డు ప్రసాదం కూడా దాంతోపాటు అందజేస్తారు ఈ దసరా వరకు, విజయదశమి రోజు వరకు. సో అలాగే విజయవాడలో, అంటే హైదరాబాద్లో ఖచ్చితంగా ఇస్తారు, విజయవాడలో నేను వెళ్ళిన రోజు కూడా అందజేస్తారు. మిగిలిన ప్రాంతాల్లో నాకు అంత అవగాహన లేదు. హైదరాబాద్లో ప్రతిరోజు అందజేస్తారు ఈ ప్రసాదం, లడ్డు ప్రసాదాన్ని. అలాగే విజయవాడలో ఈ శరన్నవరాత్రులు విజయదశమి వరకు కూడా. అన్నిటికంటే ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల కుంకుమ రావడం, ఎందుకంటే అన్ని తిరిగి సంపాదించడం కష్టం. మాకంటే వ్యవస్థ ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి సేకరిస్తారు, ఏర్పాటు చేస్తారు. ఒక్క శ్రీలంకది మేము ఏర్పాటు చేయలేకపోయాం శాంకరీదేవి. ఇది ఒక చాలా మంచి అవకాశం. ఈ దసరా రోజుల్లో ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఆల్రెడీ గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. వాణి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే గురు, మాట్లాడండి గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. మా బాబు గురించి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 8995 సార్. సెప్టెంబర్ 8, 1995 అమ్మా. అవునండి, అవును. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు, ఈ బాబు 2వ బాబు. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును, అవునండి, అవును. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడండి, జాబ్ చేస్తున్నాడు. చతుర్దశి శుక్లపక్షము పౌర్ణమి ముందు రోజు. ఎక్కడమ్మా? యుఎస్ లో కుంభరాశి. కుంభరాశి. ఎక్కడమ్మా యుఎస్ లో? కాలిఫోర్నియాలో సార్, వెస్ట్ కోస్ట్ లో. బ్రహ్మాండంగా ఉంది జాతకం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. అదే సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఎలా ఉందా ఏంటి? ప్రతిదానికి భయపడకండి అమ్మా. ప్రతిదానికి ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి, వెళుతూ ఉంటాయి. గీతలో కృష్ణ భగవానుడు ఏమంటాడంటే, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. ప్రతిదానికి టెన్షన్ పడకండి. మీరు వాళ్ళని బ్లెస్ చేయండి. వాళ్ళ సంకల్పం, మీ ఆశీర్వచనం, ఈశ్వర అనుగ్రహం. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. ప్రతిదానికి కంగారు పడకండి. మనం ఏమి చేయలేం కంగారు పడి. అనారోగ్యం కొనుక్కోవడం తప్ప. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏది మన వరకు రాదు, భయాలు ఏవి మన వరకు రావు, విజయాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. సో ఒక త్రయోదశి, చతుర్దశి, ద్వాదశి అంటే 13, 14, 12 ఈ 3 రుద్రాక్షలు. ఈ త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, అలాగే చతుర్దశి అది థర్డ్ ఐ ఆఫ్ లార్డ్ శివ, స్వామివారి 3వ నేత్రం, రుద్రనేత్ర స్వరూపం. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దానికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. ఇక ద్వాదశి సూర్య స్వరూపం. అమ్మ కుదిరితే ఈ 3 ఏదైనా ఒకటి నేను చాలా బలంగా చెప్పగలను. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు మీరు చూస్తారు. అలానే ఏది పడితే అది వేయకండి, సరైనది ఒకటి వేయండి. శుభం. ఆల్రెడీ గురువు గారు మీతో మాట్లాడుతుంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. అట్లనే అందరినీ మీ మాటలతో మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇవాళ కార్యక్రమం కూడా చాలా చక్కగా మీ మాటలతో చాలా మందిని మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ గురువు గారు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ కార్యక్రమం. నమస్తే. శ్రీ
రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepal